అరే నేను చెప్పింది నిజం రా. నాకు మా నాన్నమ్మ చెప్పింది రా. అయితే ఆహా నువ్వు ఏదైనా చెప్పుకో, నాదే కరెక్ట్ నాదే కరెక్ట్. అబ్బా నీది అసలు కాదురా, నాదే కరెక్టా. ఆహా అబ్బా నీది అసలు నాదే కరెక్ట్ నాదే కరెక్ట్. ఆహా నువ్వు ఏదైనా చెప్పు, నాదే కరెక్ట్ నాదే కరెక్ట్ నాదే కరెక్ట్. అరే ఏమైందిరా మీకు ఇట్లా అరుస్తున్నారు? ఏం లేదన్నా, పౌర్ణమి అమావాస్యలు వస్తాయి కదా, అవి ఎలా వస్తాయి అనేది నేను ఒకటి చెప్తున్నాను, వాడు ఒకటి చెప్తున్నాడు. రెండిట్లో ఏది కరెక్ట్ అర్థం కావట్లేదు. ఒక్క 5 నిమిషాలు ఆగే ఫ్రెండ్స్, వీళ్ళ గోల్ ఏందో తెలుసుకొని మీ గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సరే ఫ్రెండ్స్, వాళ్ళిద్దరిని అడిగేసి ఇప్పుడే వాళ్ళ గోల్ అంతా నేను తెలుసుకొని ఇక్కడికి వచ్చాను, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళ గోల్ ఏం లేదు ఫ్రెండ్స్, జనరల్గా మన డైలీ లైఫ్లో 15 రోజులకు ఒకసారి పౌర్ణమి, 15 రోజులకు ఒకసారి అమావాస్య వస్తుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే, దాంట్లో పెద్ద విషయం లేదు. కానీ అది ఎలా వస్తుంది, అది ఎలా జరుగుతుంది అనే రీజన్ ఉంటుంది కదా. ఆ రీజన్ మాత్రం వాళ్ళిద్దరు గొడవ అదే ఫ్రెండ్స్. ఆ రీజన్ ఏంటి, ఆ రీజన్ ఏడో ఒకటి చెప్తున్నాడు, వాడో ఒకటి చెప్తున్నాడు. ఆ రీజన్ వల్లే వాళ్ళు గొడవ పడుతున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు జనరల్గా వాళ్ళు చెప్పిన రీజన్స్ ఏదో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మీరే ఆలోచించుకోండి ఏది ఏంటి. ఫస్ట్ ఒకడు ఏం చెప్పాడంటే, ఒకడికి వాళ్ళ టీచర్ చెప్పాడంట స్కూల్లో. వాడు చెప్పిన రీజన్ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా పౌర్ణమి అనేది అంటే మనకి పౌర్ణమి అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది అనేది ఒక రీజన్ చెప్పాడు. ఏంటంటే ఎప్పుడైతే మన ఎర్త్ అనేది, అది ఎర్త్ అనుకోండి, మన ఇప్పుడు 3 ఎత్తు మీద ఎర్త్ అనేది సన్కి మూన్కి మధ్యలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి పౌర్ణమి ఫామ్ అవుతుందని ఈడు అంటున్నాడు. అలాగే అమావాస్య ఎప్పుడు ఫామ్ అవుతుందంటే మూన్ అనేది ఎర్త్కి సన్కి మధ్యలో వచ్చినప్పుడు మనకి జనరల్గా అమావాస్య ఫామ్ అవుతుంది. ఇది అందరికీ ప్రపంచంలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలిసే ఉంటుంది, ఎందుకంటే అందరు చదువుకుంటున్నారు, రీజన్స్ తెలుసుకుంటున్నారు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఈ వీడియో అంత ఫోకస్డ్గా దీని మీద కాదు, ఈ సెకండ్ వాడు చెప్పాడు చూడు ఆ రీజన్, దాని గురించి. ఇది అంటే ఇది తెలుగు మైథలాజికల్ స్టోరీస్ ప్రకారం ఓడి అంటున్నాడు. ఓడికి ఎవరు చెప్పారంటే ఆ స్టోరీ వాళ్ళ నాన్నమ్మ చెప్పింది అంటారు. వాళ్ళ నాన్నమ్మ చెప్పింది ఓడు అది చెప్పాడు. ఆ స్టోరీ అంటే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది తెలుసుకొని మీరు ఇది జస్ట్ కామన్గా అలా తెలుసుకోండి. అంటే ఎందుకంటే మన తెలుగు పురాణాల గురించి కూడా తెలుసుకోవాలి కాబట్టి చాలా రెస్పాన్సిబిలిటీగా తెలుసుకోండి. బట్ నాకైతే అంతగా అనిపించాలి అది, ఎందుకంటే ఇప్పుడు ప్రపంచమంతా అందరూ సైన్స్ మీద వెళ్తున్నారు. అకార్డింగ్ టు అవర్ ఇండియన్ పురాణాస్, ఇండియన్ అంటే హిందూ పురాణాస్, మన హిందువుల యొక్క పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి అనే ఒక రాజు ఉండేవాడు. దక్ష ప్రజాపతి అనే ఒక రాజు, ఈయనకి 27 మంది కూతుర్లు, అంటే నక్షత్రాలు అన్నమాట. 27 మంది నక్షత్రాలు అంటే కూతురు లాంటి వాళ్ళు. 27 మంది కూతురు నక్షత్రాలు 2 ఉంటాయి. అదే చెప్పాడు, 27 మంది కూతుర్లు అనమాట. ఈ 27 మంది కూతురులకి దే హ్యావ్ ఓన్లీ 1 husband. ఎవరో తెలుసా? ఒక్క భర్త ఎవరంటే మనం రోజు చూసే ఆ చంద్రుడు. ఆ చంద్రుడు ఈ 27 మంది దక్ష ప్రజాపతి కూతుర్ల యొక్క భర్త. అయినప్పటికీ ఆ 27 మందిలో రోహిణి అనే ఒక అమ్మాయి ఉండేదంట. ఒక అమ్మాయి వన్ ఆఫ్ ద వైఫ్ అనమాట, వన్ ఆఫ్ ద వైఫ్. చంద్రుడు ఏంటంటే ఆ 27 మందిలో ఒకరైన రోహిణి మీద ఎక్కువ ఎఫెక్షన్, లవ్, మిగతా వాళ్ళని సరిగ్గా పట్టించుకోకుండా, మిగతా 26 మందిని సరిగ్గా పట్టించుకోకుండా ఈ రోహిణి అనే ఒక అమ్మాయిని మాత్రం కొంచెం ఎక్కువ లవ్ అనమాట. ఎక్కువగా చూసుకునేవాడు, పట్టించుకునేవాడు. అది వీళ్ళందరి అమ్మాయిల యొక్క అందరి తండ్రి అయినా దక్ష ప్రజాపతికి నచ్చలేదు. ఈడంటే ఎట్లా చేస్తున్నాడు, ఈ 27 మందిని అప్పచెప్పేస్తే అందరినీ సరిగ్గా చూసుకోవాలి కదా, ఈ ఒక్కరినే బాగా చూసుకుంటే మిగతా వాళ్ళంతా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి ఆయన వచ్చి మాట్లాడాడు అనమాట. అరే బాబు, నువ్వు నా 27 మంది కూతురుని బాగా చూసుకోవాలి కదా, అందుకే కదా నీకు ఆ 27 మందిని అప్పచెప్పాను, వాళ్ళు అందరినీ బాగా చూసుకోవాలని ఆయన అంటే నువ్వు ఒక్కరి మీదే ఎక్కువగా పట్టించుకుంటుంటే మిగతా వాళ్ళు ఏమైపోతావా అని చెప్పి ఇప్పుడు నుంచన్నా కొంచెం నీ ప్రవర్తన మార్చుకో, అందరినీ పట్టించుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ మన చంద్రుడి బిహేవియర్లో ఎటువంటి చేంజెస్ లేదు, అదే కంటిన్యూ అయిపోయాడు. అప్పుడు కొన్ని రోజులు ఈయన దక్ష ప్రజాపతి చూసి అరే బాబు వీడితో పనే కాదు, వీడి ఏదో చేసేది అని చెప్పేసి, మన పురాణాల ప్రకారం ఆ కాలంలో ఎప్పుడైనా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి శాపాలు అనేవి అంటే తిడుతూ ఉంటారనమాట. శాపాలు అనేవి పెడతారనమాట. అంటే ఒక ఊళ్ళో ఒక మాట అనేస్తారు, అవి జరిగిపోతాయి. అలా పెట్టేవాళ్ళు అనమాట. అలాగే ఈ దక్ష ప్రజాపతి అయినా
ఇవి ఈ చంద్రుని ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అతనికి ఒక శాపం అనేది పెట్టేస్తాను. అది ఏంటంటే నీ యొక్క కాంతి మొత్తం తగ్గిపోవాలని చెప్పేసి శాపం పెడతారు అనమాట. అంటే చంద్రుడు బాగా బ్రైట్గా ఉంటాడు కదా, ఆ బ్రైట్నెస్ అనేది తగ్గిపోవాలని చెప్పి శాపం పెట్టేస్తారు అనమాట. అది వినేసి చంద్రుడికి కొంచెం భయం వేస్తుంది, ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి అనేసి అప్పుడే మన నారద మహర్షి అనేది వచ్చి ఈ చంద్రుడికి ఒక సలహా ఇస్తాడు. నువ్వు ఇప్పుడు వెళ్ళేసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి కొంచెం చెప్పుకో నీ ప్రాబ్లం ఏంటని చెప్పేసి ఆయన ఏదో ఒకటి చేస్తాడు, ఆయనే కదా సృష్టికర్త అని చెప్పేసి ఒక సలహా ఇస్తాడు. ఈ చంద్రుడు అనేసి వెళ్తాడు అనమాట దేవుడి దగ్గరికి, బ్రహ్మదేవుడి దగ్గరికి. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు ఒక 2 సంవత్సరాల పాటు శివుడు నా పేరుతో తపస్సు చెయ్యి, అప్పుడు ఆ శివుడు వచ్చేసి నీకు ఏదో పరిష్కారం చూపిస్తాడని చెప్పేసి చెప్పాడు. చంద్రుడు వచ్చేసి ఒక 2 సంవత్సరాలు చేస్తాడనమాట తపస్సు, వేగంగా చేస్తాడు. చేసి పూర్తి అయిపోయిన తర్వాత శివుడు ప్రత్యక్షం అయిపోతాడు. అప్పుడు నీకు ఏం కావాలో కోరుకొని అంటాడు కదా, ఎప్పుడైనా అంటాడు కదా. అప్పుడు చంద్రుడు వచ్చేసి ఆయన ప్రాబ్లం చెప్పుకుంటాడు, ఇలా మా మామగారు ఆయన దక్ష ప్రజాపతి నాకు ఇలా శాపం ఇచ్చాడు, దీనికి ఇప్పుడు ఏం చేయాలి, దీనికి ఇప్పుడు ప్రాబ్లం సొల్యూషన్ ఏదైనా అడుగుతాడు. అప్పుడు అడిగినప్పుడు శివుడు వచ్చేసి ఇలా శాపం పెట్టిన తర్వాత మేము కూడా ఏం చేయలేము, కానీ దాన్ని పూర్తిగా మార్చుకోకుండా కానీ వాటిని మాత్రం మోడిఫై చేయడానికి నా దగ్గర పవర్ ఉంది, డోంట్ వరీ అని చెప్పేసాను అనమాట. చెప్పిన తర్వాత అప్పుడు చంద్రుడికి ఇచ్చిన శాపం ఏంటి, దక్ష ప్రజాపతి నీ బ్రైట్నెస్ అనేది పూర్తిగా తగ్గిపోవాలనేసి ఒకటేసారి తగ్గిపోవాలనేసి చెప్తాడు. కానీ అలా కాకుండా లార్డ్ శివ ఏం చెప్తారంటే ఆ పెద్ద శాపాన్ని కొంచెం మోడిఫై చేసి రోజుకి గ్రాడ్యువల్గా ఒకరోజు కొంచెం, ఇంకొక రోజు కొంచెం, ఇంకొక రోజు కొంచెం అలా గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ బ్రైట్నెస్ తగ్గిపోవాలని, కాంతి తగ్గాలని చెప్పేసి దాన్ని కొంచెం మారుస్తారు అనమాట. అలాగే ఆ సంవత్సరం మొత్తం అతని కోసం తపస్సు చేసినందుకు శివుడు అతని అర్ధచంద్ర కళాన్ని తల మీద ఉంచుకుంటానని కూడా చెప్పాడు. సరే ఫ్రెండ్స్, ఇది ఆ రెండో బుడ్డోడు చెప్పిన రీజన్ అనమాట. ఈ 2 రీజన్ విన్న తర్వాత నాకేమనిపించిందంటే, నేను ఎప్పుడు ఈ సైన్స్ని నమ్ముతాను అనమాట. ఈ సైన్స్లో అనేది కొంచెం లాజిక్ అనేది ఉంటుంది, అందుకనేసి ఈ సైన్స్ని నమ్ముతా. కానీ ఇంత పెద్ద స్టోరీ ఇప్పుడు చెప్పిన తర్వాత ఓహో మన పురాణంలో కూడా ఇంత పెద్ద స్టోరీలు, ఇంత పెద్ద లాజిక్లు, ప్రతిదానికి రీజన్లు కూడా ఉన్నాయా అనిపించేసి నాకు కొంచెం ఎఫెక్టివ్గా అనిపించింది ఈ స్టోరీ అనేది. కానీ మనం ఎప్పుడు నమ్మేది మాత్రం సైన్స్దే, ఎందుకంటే దాంట్లో కొంచెం రీజన్ లాజిక్ ఉంటుంది అనమాట. మీరు ఈ 2 స్టోరీలు విన్న తర్వాత, ఈ 2 లాజిక్లు, ఈ 2 రీజన్లు విన్న తర్వాత మీకు ఏది పర్ఫెక్ట్గా అనిపిస్తుందో, ఈ పౌర్ణమికి అమావాస్యకి ఫామ్ అవ్వడానికి ఏది పర్ఫెక్ట్గా అనిపిస్తుందో కన్ఫామ్గా కామెంట్ చేయండి. ఇదండి ఈరోజుకి వీడియో. ఇలాంటి ఎన్నో కంటెంట్ వీడియోస్ మీకు కావాలనుకుంటే డోంట్ ఫర్గెట్ మీ అండ్ డోంట్ ఫర్గెట్ మై ఛానల్. అండ్ ఇంతే అండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.